ఈరోజు మన గెస్ట్ ఎవరైతే జీరో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ స్టార్ట్ చేసి మార్కెట్లో తనకంటూ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకొని సక్సెస్ఫుల్ అయిన ఆంటర్‌ప్రెన్యూర్ ఇన్స్పైరింగ్ జర్నీ తెలుసుకుందాం. 150 బ్రాండ్స్ ఎట్లా బిల్డ్ చేశారు మీరు? డిజిటల్ మార్కెటింగ్, యాప్ డెవలప్మెంట్, వెబ్సైట్ డెవలప్మెంట్, SEO. టాపిక్ వచ్చింది కాబట్టి అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి? సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెట్టాలి, వైరల్ చేయాలి, లేకపోతే లైక్స్ రావాలి, కామెంట్స్ రావాలి వాళ్ళ బిజినెస్కి. సో దట్ ఈస్ నాట్ ఏ డిజిటల్ మార్కెటింగ్. నార్త్ సైడ్ చూస్తే హండ్రెడ్స్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి పక్కనే, ఒకసారి గూగుల్లో సెర్చ్ చేస్తే. సో మన హైదరాబాద్లో ఇంత కాంపిటీషన్ ఉన్నా కూడా మీరు ఎలా మీ కాంపిటీటర్స్ని బీట్ చేసి మీకు మీ క్లయింట్స్ని తెచ్చుకుంటున్నారు? నా కాంపిటేటర్ని అనాలిసిస్ చేసుకున్నాను నేను. అంతేగాని వాళ్ళ బిజినెస్ను, నా బడ్జెట్ని, లేకుండా వాళ్ళ ఆఫీస్ స్పేస్ని, నా ఆఫీస్ స్పేస్, వాళ్ళ టీం 100 మంది ఉన్నారు, నాకు 10 మంది ఉన్నారు అనేది నేను ఎప్పుడూ కాంపిటీషన్లో తీసుకోలేదు. బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఒక మెంటర్ ఇంపార్టెంటా? మెంటర్ అనేది డెఫినెట్గా అవసరమే. మెంటర్ లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ కాంప్లికేటెడ్ అవుతుంది. భగవద్గీతలో మీకు నచ్చిన ఒక పాయింట్? భగవద్గీతలో చాలా శ్లోకాలు ఉంటాయి, బట్ దాంట్లో నాకు నచ్చింది ఏంటంటే రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయకుండా పని చేయాలి. మీ బిజినెస్ మీద ఏమైనా ఇంపాక్ట్ పడిందా? బేసిక్గా అనేది ఏ బిజినెస్ మీద ఇంపాక్ట్ పడలేదు. మీ ఇంట్లో వాళ్ళు, మీ ఫాదర్ కానీ మదర్ కానీ మీ అబ్బాయి ఏం చేస్తున్నారని రిలేటివ్స్ అడిగితే ఏం చెప్పేవాళ్ళు? ఏదో ఫోన్లో ఒట్టుకునే జాబ్ చేస్తున్నారని చెప్పి అన్నారు. సో అది నాకు ఫన్నీగా అనిపించింది. ఒక ఆంటర్‌ప్రెన్యూర్ లైఫ్ చాలా లోన్లీ అని అంటారు కదా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? లోన్లీ లైఫ్ అని ఏమి ఉండదండి. బిజీ లైఫ్ తప్ప లోన్లీ లైఫ్ ఎక్కడ ఉంది? సో ఏ ఎంటర్‌ప్రెన్యూర్ అయినా కానీ, ఇప్పుడు ఈ పోడ్కాస్ట్ చూసే వాళ్ళందరికీ అయినా కానీ ఏ ప్లేస్లో ఆగకండి. ఇప్పుడు మీరు ఒక విజన్, ఒక గోల్తో మీరు ముందుకెళ్ళినప్పుడు డెఫినెట్గా దాన్ని నమ్ముకోండి. మీ మీద మీకు నమ్మకం పెట్టుకొని ముందుకెళ్ళండి, డెఫినెట్గా సక్సెస్ అవుతారు. సక్సెస్ అనేది కంపల్సరీ అవుతారు ఎవరైనా.